రైట్ ఓకే వెల్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ టు యువర్ ఛానల్ సివి కడ్డ. ఇవాళ మన సెషన్లో ప్రీవియస్ డేస్ 24th ఐ గెస్ 24, 25, 26 ఈ డేస్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. డిసెంబర్ మంత్వి. ఐ హోప్ ఎవ్రీవన్ హ్యావ్ సెలబ్రేటెడ్ క్రిస్మస్ వెరీ వెల్. బిలేటెడ్ మెరీ క్రిస్మస్ అండి అందరికీ. మై హెల్త్ ఈస్ నాట్ గుడ్. ఐఎమ్ నాట్ ఇన్ అ పొజిషన్ టు టేక్ ద క్లాస్. అందుకే నిన్న మొన్న I wasn't there to take these classes. ఇవాళ కూడా I was uncooperative, but still ఇంకా డిలే అవ్వద్దు అన్న ఉద్దేశంతో ఐఎమ్ హియర్ టుడే. ఓకే, మూవింగ్ ఇన్ టు అవర్ సెషన్. అందుకోసమే ఐ హ్యావెన్ డిస్ప్లేడ్ కమెంట్స్ అండి. రేపటి సెషన్లో మళ్ళీ మనం కమెంట్స్ డిస్ప్లే చేద్దాం. నో వరీస్. So the first one, the LV-M3-M6 mission has successfully placed the Bluebird Block 2 satellite into its intended unit. What is this Bluebird Block 2? Bluebird Block 2 వచ్చేసి ఏంటి? దీంట్లో చాలా అంశాలు ఉన్నాయి. బ్లూబర్డ్ అనేది ఏంటి, అదేవిధంగా బ్లాక్ 2 బేసిక్లీ మనం అమెరికన్ యుఎస్ కంపెనీ అయినటువంటి ఏఎస్టీ స్పేస్ కంపెనీ వీళ్ళతో, ఈ ఏఎస్టీ స్పేస్ కంపెనీ వాళ్ళు దీనిని డిజైన్ చేశారు. డిజైన్డ్ ఆర్ డెవలప్డ్ బై హూమ్ అని అంటే అమెరికన్ కంపెనీ అయినటువంటి ఏఎస్టీ స్పేస్ కంపెనీ వాళ్ళు దీనిని డిజైన్ చేశారు. ఇన్ అసోసియేషన్ విత్ హూమ్ అని అంటే ఇస్రో వాళ్ళతో కలిసి ఏఎస్టీ స్పేస్ కంపెనీ వాళ్ళు దీన్ని డిజైన్ చేశారు. ఇస్రో తరపు నుంచి శ్రీహరికోట నుంచి దీన్ని లో ఎర్త్ ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టారు. శ్రీహరికోట వచ్చేసి ఎక్కడ ఉందండి? ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ ఆంధ్రప్రదేశ్. ఇస్రోని ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు? ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇయర్ 1969. ఏ డేట్? ఆ డేట్కి ఒక పర్టిక్యులర్ స్పెషాలిటీ కూడా ఉంది. ఆ స్పెషాలిటీ వచ్చేసి ఏంటి అంటే మన భారతదేశానికి సంబంధించి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అట్మోస్ట్ ప్రామినెంట్ డే. ఆ డే రోజు దీనిని ఈ ఇస్రోని ఎస్టాబ్లిష్ చేశారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అన్నటువంటి దాన్ని. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి వాట్ ఈస్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్? దిస్ ఈస్ నాట్ ద ఎగ్జాక్ట్ నేమ్. అసలు ఇనీషియల్లీ స్టార్ట్ చేసినప్పుడు ఈ పేరుతో మొదలు పెట్టలేదు. దాని ఓల్డ్ నేమ్ వేరే ఉంది. వాట్ ఈస్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ ఇస్రో? అది కూడా తెలిసి నాకు కమెంట్ చేయండి. ఇప్పుడు ఇస్రోకి చైర్పర్సన్గా ఎవరున్నారు అంటే డాక్టర్ వి నారాయణన్ ఈజ్ సర్వింగ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ఇస్రో. అదేవిధంగా ఇస్రోకి మొట్టమొదటి చైర్పర్సన్గా ఎవరున్నారండి అని అంటే డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు. he served as the first chairperson of ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు. అందుకే ఆయనకి ఇంకొక పేరు వచ్చేసి ఏంటి అని అంటే ఫాదర్ ఆఫ్ స్పేస్ సైన్సెస్ అని కూడా ఆయనకే పేరు, ఫాదర్ ఆఫ్ స్పేస్ సైన్సెస్. ఈ డే తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ ఓల్డ్ నేమ్ ఆఫ్ ఇస్రో వచ్చేసి ఏంటి అది కూడా నాకు కమెంట్ చేయొచ్చు. రైట్, ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 గురించి కొన్ని అంశాలు ఉన్నాయి. ఏంటి అని అంటే బ్లాక్ 2 అని ఎందుకు అన్నామనంటే ప్రీవియస్ వర్షన్స్తో కంపేర్ చేస్తే ఇది హైలీ అడ్వాన్స్డ్, అందుకే బ్లాక్ 2 అని చెప్పేసి దీనికి పేరును పెట్టారు. అండ్ ఇది వచ్చేసి ఏ టైప్ ఆఫ్ శాటిలైట్ అండి అని అంటే దిస్ ఈజ్ మెంట్ ఫర్ కమ్యూనికేషన్. ఇది వచ్చేసి కమ్యూనికేషన్ శాటిలైట్ అనమాట. దిస్ శాటిలైట్ ఈజ్ మెంట్ ఫర్ కమ్యూనికేషన్స్. బ్లూబర్డ్ బ్లాక్ 2 ఎందుకండి హైలీ అడ్వాన్స్డ్ అని అన్నాం కదా. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ శాటిలైట్? బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్ ఏంటి అని అంటే ఇప్పుడు మన అర్త్ మీద ఏదైనా ఇప్పుడు జియో కానీ, ఎయిర్టెల్ కానీ, వోడాఫోన్ కానీ, ఐడియా కానీ ఇలాంటి నెట్వర్క్స్ వేటినైనా బిఎస్ఎన్ఎల్ కానీ వీటికి కనెక్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఏముండాలి? ఎయిదర్ ఎయిర్ ఫైబర్ సర్వీస్ అన్నా ఉండాలి, లేదు అని అంటే సెల్ టవర్స్. ఇదివరకు అయితే వైర్ త్రూ కనెక్షన్స్ని ఇచ్చేవారు, దాని తర్వాత సెల్ టవర్స్ని అరేంజ్ చేశారు. అట్లా సెల్ టవర్స్ ద్వారా కనెక్టివిటీ అనేది మనకి ఉండేది. మన మొబైల్ నెట్వర్క్కి, మన మొబైల్లో ఉండేటువంటి నెట్వర్క్కి, దానికి ఆ సిగ్నల్స్ రావడానికి సెల్ టవర్ ఈజ్ ద సోర్స్. అయితే ఇక్కడ ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 ద్వారా ఈ సెల్ టవర్స్ ఏమీ అవసరం లేకుండా డైరెక్ట్ స్పేస్ టు ఫోన్
డైరెక్ట్ స్పేస్ టు ఫోన్ లేదా డైరెక్ట్ శాటిలైట్ టు ఫోన్. ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 ద్వారా శాటిలైట్ నుంచి డైరెక్ట్గా మనకి ఫోన్కి ఇప్పుడు మనం వీడియోస్ చూడాలి అనన్నా, అదేవిధంగా ఫోన్ కాల్ మాట్లాడాలన్నా, టెక్స్ట్ మెసేజెస్ పంపించుకోవాలన్నా, వేరే మెసేజెస్ ఏమైనా సెండ్ చేసుకోవాలన్నా కూడా దిస్ ఈస్ ద సోర్స్. డైరెక్ట్ శాటిలైట్ నుంచి మన ఫోన్కి వచ్చేస్తాయి. ఇంకా ఈ అర్త్ మీద ఇలా నెట్వర్క్స్, టవర్స్ ఇలాంటివి కూడా ఫిక్స్ చేయాల్సిన పని లేదు. ఇంకా ఇది వరకుతో కంపేర్ చేస్తే కొన్ని రెట్లు చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పుడు 4G నుంచి మనం 5Gకి వచ్చాం. 5th జనరేషన్ టెలికామ్ సర్వీసెస్ 4Gతో కంపేర్ చేస్తే ఎంత ఫాస్ట్గా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు సెల్ టవర్తో కంపేర్ చేస్తే డైరెక్ట్ శాటిలైట్ నుంచి మన ఫోన్కి వచ్చినప్పుడు ఇంకా ఇది అడ్వాన్స్డ్ కాబట్టి ఇంకా చాలా ఫాస్ట్గా ఉంటుంది. అదనమాట దీని పర్పస్. బ్లూబర్డ్ బ్లాక్ 2 అన్నది శాటిలైట్, కమ్యూనికేషన్ శాటిలైట్. అయితే దీన్ని లాంచ్ చేసినటువంటి వెహికల్ పేరు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ LVM3 లాంచ్ వెహికల్ మార్క్ 3. దీనికి ఇంకొక పేరు ఏంటండి, GSLV మార్క్ 3 అన్న, LVM3 మార్క్ 3 అన్న, బోత్ ఆర్ సేమ్. మరి వాట్ డూ యూ మీన్ బై M6 అండి అంటే, దిస్ ఈస్ ద 6th రాకెట్ ఇన్ దిస్ సిరీస్. ఇది ఈ లాంచ్ వెహికల్ లాంచ్ చేసినటువంటి రాకెట్స్లో ఇది 6వ రాకెట్. అందుకే M6 అని చెప్పేసి దీనికి పేరును పెట్టారు. LVM3 M6 రీసెంట్గా కక్షలోకి, లో అర్త్ ఆర్బిట్లోకి దీనిని ప్రవేశపెట్టారు. అండ్ దీనికి ఇంకొక ప్రాధాన్యత కూడా ఉంది. ఏంటి అని అంటే, ఇది 3 స్టేజ్ వెహికల్ అనమాట. దీంట్లో 3 స్టేజ్ వెహికల్ అని 2 స్టేజెస్ వచ్చేసి మనకి సాలిడ్ ప్రొపెల్లెంట్ ఉంటుంది, 1 స్టేజ్ లిక్విడ్ ప్రొపెల్లెంట్ ఉంటుంది. దీనితో పాటు క్రయోజెనిక్ ఇంజన్ కూడా ఉంటుంది. క్రయో అంటే ఏంటండి, స్నో, అట్లా క్రయోజెనిక్ ఇంజన్ ఇవన్నమాట. దీంట్లో 3 స్టేజ్ శాటిలైట్. ఇది మాత్రమే కాదు, హెవీయెస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్. ఇప్పటి వరకు మనం కమ్యూనికేషన్స్ రంగంలో లాంచ్ చేసినటువంటి శాటిలైట్స్లో ఇదే హెవీయెస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్గా చెప్పొచ్చు. GSLV మార్క్ 3 ఈ LVM3 వెహికల్ ఏదైతే లాంచ్ వెహికల్ ఉందో దీన్ని యూజ్ చేసుకొని మనం ఇది వరకు చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 ఇట్లాంటి చాలా మెషిన్స్ లాంచ్ చేసాం. గగన్యాన్ ఈ మెషిన్స్ వీటిని లాంచ్ చేసింది బై ది యూజ్ ఆఫ్ దిస్ LVM3 వెహికల్ ఓన్లీ. అట్లా ఇప్పుడు చంద్రయాన్ 2 సక్సీడ్ అవ్వకపోయినా చంద్రయాన్ 3 ఎంత సక్సీడ్ అవుతుందో మనందరికి తెలుసు. సౌత్ పోల్ ఆఫ్ ద మూన్ దగ్గర సాఫ్ట్ ల్యాండింగ్ జరిగినటువంటి మొట్టమొదటి లూనార్ మిషన్ దట్ ఈజ్ చంద్రయాన్ 3. అది సక్సీడ్ అయిన తర్వాతనే కదా ఆగస్ట్ 23rd వాజ్ కన్సిడర్డ్ యాజ్ నేషనల్ స్పేస్ డేగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డిక్లేర్ చేశారు. దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఆ విధంగా దీన్ని అనుకుంటున్నటువంటి ఆర్బిట్ ఏ ఆర్బిట్ అని అంటే లో అర్త్ ఆర్బిట్, జియో లియో అని చెప్పేసి 2 రకాల ఆర్బిట్స్ ఉంటాయి. అయితే దీంట్లో లో అర్త్ ఆర్బిట్లోకి దీన్ని ప్రవేశపెట్టారు. ఈ లాంచ్ వెహికల్ని యూజ్ చేసి 8 టన్స్ వరకు, అప్ టు 8 టన్స్ వరకు దీనిని ఈ లాంచ్ వెహికల్ 8 టన్స్ బరువు ఉన్నటువంటి రాకెట్స్ని ప్రవేశపెట్టచ్చు ఈ లాంచ్ వెహికల్ని యూజ్ చేసి. సో దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ రిగార్డింగ్ దిస్ వన్. ఈ LVM3 బ్లూబర్డ్ బ్లాక్ 2 ఏంటా మిషన్, ఎవరు డెవలప్ చేశారు, ఎవరి సహాయంతో, ఏ దేశం లాంచ్ చేసింది, ఎక్కడి నుంచి దానిని కక్షలోకి ప్రవేశపెట్టింది, దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఇది మేజర్గా కమ్యూనికేషన్ శాటిలైట్. దీని పర్పస్ వచ్చేసి డైరెక్ట్ శాటిలైట్ టు ఫోన్. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ బిహైండ్ దిస్ LVM3 బ్లూబర్డ్ బ్లాక్ 2. రైట్, నెక్స్ట్ వన్ నేషనల్ కన్జ్యూమర్ డే. నేషనల్ కన్జ్యూమర్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? దట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ December 24th ఎవ్రీ ఇయర్. మరి గ్లోబల్ లెవెల్లో ఇంటర్నేషనల్ కన్జ్యూమర్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామో నాకు తెలియజెప్పండి. థీమ్ వచ్చేసి ఏంటి అని అంటే ఎఫిషియంట్ అండ్ స్పీడీ డిస్పోజల్ త్రూ డిజిటల్ జస్టిస్.
ఇది బేసిక్గా ఇది వరకు ఉన్నటువంటి ఒక యాక్ట్ని, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, వన్ ఆఫ్ ద యాక్ట్స్ని రీప్లేస్ చేస్తూ దీనిని ఇంట్రడ్యూస్ చేశారు. దిస్ ఈస్ దట్ యాక్ట్. 1986 యాక్ట్ని రీప్లేస్ చేస్తూ 2019 యాక్ట్ని ప్రవేశపెట్టారు. కన్జ్యూమర్ అన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఇప్పుడు ఒక వస్తువుని ప్రొడ్యూస్ చేసిన తర్వాత అది ఖచ్చితంగా కన్జ్యూమర్స్ యూజ్ చేయాలి. కన్జ్యూమర్స్ యూజ్ చేస్తేనే అప్పుడు దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు కానీ, దాంట్లో ఉన్నటువంటి వేరే అంశాలు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాషింగ్ మెషిన్ కొన్నాను అని అనుకున్నాను. ఆ వాషింగ్ మెషిన్ కొన్న తర్వాత ఒక వారానికి పాడవుతుంది. దెన్ వాట్ క్యాన్ ఐ బి డూయింగ్? వారంటీ ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది. వారంటీ అండ్ గ్యారంటీ. వారంటీ అంటే పీస్ టు పీస్ చేంజ్ చేస్తారు. గ్యారంటీ అయితే ఏదైతే రిపేర్ వచ్చిందో అది చేస్తారు. దట్ ఈస్ ద థింగ్. అట్లా వారంటీ, గ్యారంటీ, జస్ట్ ఇన్ కేస్ ఈ రెండిట్లో ఏది కూడా లేదనుకోండి, వారంటీ లేదు, గ్యారంటీ లేదు, మనం కొన్న తర్వాత ఏదైనా పాడైపోయినా, ఇమీడియట్గా రిపేర్ వచ్చినా అప్పుడు మనం కొత్త పీస్ తీసుకోవాలి. లేదు అంటే మన ఓన్ ఎక్స్పెన్సెస్తో మనం రిపేర్ చేయించుకోవాల్సి ఉంటుంది. అందుకోసమే ఏం చేశారనంటే కన్జ్యూమర్స్ పెట్టేటువంటి ప్రతి పెన్నికి కూడా న్యాయం జరగాలి అని చెప్పేసి క్వాలిటీ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయాలి. జస్ట్ ఇన్ కేస్ ఏవైనా ఇప్పుడు 100 వెహికల్స్ తయారు చేస్తారు, అన్నీ కూడా అప్ టు ద మార్క్ లాగే తయారు చేస్తారు. కాకపోతే కొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి. తయారీలో విఫలం అవ్వచ్చు, లేదు అని అంటే మనం వాడేటప్పుడు విఫలం అవ్వచ్చు. ఎలా అయినా కూడా ఇట్ ఆల్ డిపెండ్స్ అపోతున్న ప్రొడక్షన్. కాబట్టి అట్లా కన్జ్యూమర్ మనం ఏదైనా ఒక వస్తువు కొని వాడిన తర్వాత దానికి ఏదైనా భంగం వాటిల్లిందనుకోండి, అలాంటప్పుడు మనం వారంటీ, గ్యారంటీ క్లెయిమ్ చేసుకోవచ్చు. క్లెయిమ్ చేసుకోలేని పక్షాన అలాంటప్పుడు ఏం చేయొచ్చు అని అంటే మన రైట్ ఏదైతే అవుతుందో ఆ రైట్కి వైలేషన్ జరిగింది కాబట్టి కన్జ్యూమర్ కోర్టులో కేసుని కూడా ఫైల్ చేయొచ్చు. అదే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది. హూ ఈజ్ కన్జ్యూమర్? కన్జ్యూమర్ అంటే ఎవరు? ఆఫ్లైన్ పర్చేజెస్ అయినా, టెలి షాపింగ్ అయినా, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయినా, డైరెక్ట్ సెల్లింగ్ అయినా, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అయినా, ఇదంతా కూడా బైస్ గూడ్స్ ఆర్ హైర్స్ సర్వీసెస్ ఫర్ కన్సిడరేషన్ కవర్స్ ఆల్ ట్రాన్సాక్షన్ టైప్స్. పెయిడ్ అయినా, ప్రామిస్డ్ అయినా, ఏదైనా అన్నీ దీంట్లో కవర్ అవుతాయి. వాళ్ళని కన్జ్యూమర్ అని చెప్పేసి అని అంటాం. కన్జ్యూమర్ రైట్స్ ఏముంటాయనంటే టోటల్గా 6 ఉంటాయి. దీంట్లో 6 పిల్లర్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ సేఫ్టీ ఈజ్ మెయిన్, హార్డ్ హ్యాట్ అండ్ షీల్డ్. దాని తర్వాత ఇన్ఫార్మ్డ్ అంటే మనకి ఆ ప్రోడక్ట్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్, ఎట్లా యూసేజ్ కానీ లేదు అంటే దాన్ని డూస్ డోంట్స్ ఇవన్నీ కూడా ఇన్ఫార్మ్డ్. బీ హర్డ్, ఇప్పుడు మనం ఏదన్నా కంప్లైంట్ ఫైల్ చేసినా, లేదు మాకు ఈ ప్రాబ్లం వస్తుంది అని ఒక 10-15 మంది ఎక్కువ మంది దాని గురించి కంప్లైంట్ రేజ్ చేస్తున్నారు అనుకోండి, విని దాన్ని రెక్టిఫై చేసుకునేలాగా ఉండాలి. బీ హర్డ్. కన్జ్యూమర్ అవేర్నెస్, కన్జ్యూమర్స్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఒకవేళ మీరు వస్తువు వాడి సరిగా లేదు అని అనుకోండి, మీరు ఇట్లా ఫైల్ చేసుకోవచ్చు, మీకు రైట్స్ ఉన్నాయని అవేర్నెస్. సీక్ రెడ్రెసల్, ఇలా ఏమన్నా తేడా వచ్చినప్పుడు మనము దాన్ని రెడ్రెసల్ అంటే ఏంటి అని అంటే దానికి జస్టిఫికేషన్. దాని తర్వాత చూజ్ వేరియస్ మెథడ్స్. ఇవి 6 మెయిన్ పిల్లర్స్ అనమాట. ఫండమెంటల్ ప్రొటెక్షన్ ఈ యాక్ట్ ద్వారా ఈ 6 ఫండమెంటల్స్ అయితే మనకు ఉంటాయి. ఎన్ఫోర్స్మెంట్ అండ్ రెడ్రెసల్ మెకానిజం. ఎన్ఫోర్స్మెంట్ ఎవరు చేస్తారు అని అంటే CCPA. CCPA అంటే సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ. నేషనల్ లెవెల్లో కమిషన్ ఉంటుంది, స్టేట్ లెవెల్లో కమిషన్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ లెవెల్లో కమిషన్ ఉంటుంది. ఇది 3-tier క్వాజీ జ్యుడిషియల్ సిస్టమ్ with defined pecuniary jurisdictions for accessibility. This is also important. Unfair trade practices. ఇవేమన్నా ఇప్పుడు మనం CCPAకి దేని గురించి కంప్లైంట్స్ వచ్చానంటే అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ జరిగిన, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్, ఆ ప్రోడక్ట్ గురించి తప్పుగా ఏమైనా ప్రచారం చేసిన, వైలేషన్స్ ఎఫెక్టింగ్ పబ్లిక్ ఇంట్రెస్ట్, అదేవిధంగా మిస్లీడింగ్ యాడ్స్, ప్రొడక్ట్ లయబిలిటీ, ఇట్లా హాని కలిగించేటువంటి ఏమన్నా ఉంటే ఇవన్నీ. డిజిటల్ యాక్సెస్ అన్ఫెయిర్ ప్రాక్టీసెస్.
ఒకవేళ డిజిటల్ మనం ఇప్పుడు ఆన్లైన్లో సర్వీసెస్ పర్చేస్ చేస్తూ ఉంటాం, ఆన్లైన్లో ప్రొడక్ట్స్ కూడా పర్చేస్ చేస్తూ ఉంటాం కదా. అలాంటివి జరిగినప్పుడు మనకంటూ ఒక పోర్టల్ ఉంది, ఆన్లైన్లో మనం అప్పీల్ చేయటానికి వన్ పోర్టల్ ఈజ్ దేర్. దాని పేరు ఏంటి అని అంటే ఈ దాఖిల్ పోర్టల్, ఎలక్ట్రానిక్ దాఖిల్ పోర్టల్ అనమాట. ఎలక్ట్రానిక్ దాఖిల్ పోర్టల్ అన్నటువంటిది ఈ మనం ఆన్లైన్లో కేసెస్ని ఫైల్ చేయొచ్చు. అదేవిధంగా దాని తర్వాత 2025లో ఇంకొక పోర్టల్ని తీసుకొని వచ్చారు. అది వచ్చేసి ఏంటి అని అంటే ఈ జాగృతి పోర్టల్. ఈ జాగృతి అన్నటువంటి పోర్టల్ని 2025లో లాంచ్ చేశారు. ఆల్రెడీ ఈ దాఖిల్ ఉంది కదా, 2025లో మళ్ళీ ఈ జాగృతి ఇదెందుకు తీసుకొని వచ్చారంటే ఇట్లా రకరకాల పోర్టల్స్ అన్నిటికీ కూడా యూనిఫైడ్ పోర్టల్ లాగా ఒక పోర్టల్ ఉండాలి అని చెప్పేసి ఈ జాగృతి పోర్టల్. దాంట్లో ఈ పోర్టల్ ఉంటుంది, CCPA ఇవన్నీ కూడా NCDRC, CFMS, కాన్ఫోనెట్, ఈ దాఖిల్ ఇవన్నీ కూడా సింగిల్ సిస్టమ్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. ఆ పోర్టల్ పేరు ఏంటి అని అంటే ఈ జాగృతి పోర్టల్. మీకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఎలా రావచ్చు అని అంటే ఈ జాగృతి పోర్టల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ లేదా కన్జ్యూమర్ అలా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఈ జాగృతి లాంచ్ ఇన్ ఇయర్ 2025. దానికంటే ముందు ఏది ఉండేది అని అంటే ఆన్లైన్లో ఇప్పుడు పోర్టల్లో కేసెస్ని ఫైల్ చేయడానికి, కేసెస్ని రిజిస్టర్ చేయడానికి అని అంటే దట్ ఈస్ ఈ దాఖిల్ పోర్టల్ ప్లేస్లో ఈ జాగృతి అన్నటువంటి పోర్టల్ వచ్చింది అనమాట. రైట్, నెక్స్ట్ గుడ్ గవర్నెన్స్ డే. గుడ్ గవర్నెన్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ December 25th. ఎప్పటి నుంచి దీన్ని సెలబ్రేట్ చేస్తూ వస్తున్నారు అని అంటే సిన్స్ ద ఇయర్ 2014లో దీన్ని ఈ డేని సెలబ్రేట్ చేయాలని డిక్లేర్ చేశారు. గుడ్ గవర్నెన్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ హూమ్. ఇలా కూడా క్వశ్చన్ అడగొచ్చు. గుడ్ గవర్నెన్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ డాక్టర్ అటల్ బిహారీ వాజ్పేయి. డాక్టర్ అటల్ బిహారీ వాజ్పేయి పుట్టినరోజు సందర్భంగా బర్త్ యానివర్సరీనే ఇట్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ గుడ్ గవర్నెన్స్ డే. ఎందుకు అనంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు మన భారతదేశానికి 10వ ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారు. అండ్ మోర్ ఓవర్ ఈయన ఏబి వాజ్పేయి గారు ఈజ్ ఫ్రమ్ ద పొలిటికల్ పార్టీ బీజేపీ పొలిటికల్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. అండ్ మన నేషనల్ మూమెంట్లో కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేసినటువంటి వ్యక్తి. అది మాత్రమే కాదు, హీ హాజ్ డైడ్ ఇన్ ద ఇయర్ 2018. 2018 సంవత్సరంలో ఈయన మృతి చెందారు. ఈయన బర్త్ ప్లేస్ వచ్చేసి ఏదండి అని అంటే దట్ ఈజ్ గ్వాలియర్ మధ్యప్రదేశ్లో ఈయన పుట్టారు. చనిపోయింది 2018లో. అయితే ఈయనకి పద్మశ్రీ, పద్మవిభూషణ్ ఈ అవార్డ్స్ కూడా లభించాయి. అదేవిధంగా ఈయనకి భారతరత్న కూడా లభించిందండి. భారతరత్న 2015వ సంవత్సరంలో ఈయనకి లభించింది. ఈయనతో పాటు ఎంఎస్ స్వామినాథన్ గారికి భారతరత్న అందించారు. ఎంఎస్ స్వామినాథన్ మాత్రమే కాదు, ఇంకొక ఫెమిలియర్ పర్సనాలిటీకి కూడా భారతరత్నాన్ని అందించారు. హూ ఈజ్ దట్ ఫెమిలియర్ పర్సనాలిటీ అలాంగ్ విత్ హూమ్ దిస్ హ్యాస్ బీన్ ప్రెజెంటెడ్? భారతరత్న అన్నది ఎవ్రీ ఇయర్ ప్రజెంట్ చేస్తారు. అది పోస్టుమస్లీ అయినా బతికున్న వ్యక్తికైనా, ఈయన అప్పటికే బతికున్నారు కాబట్టి ఇట్ ఈస్ నాట్ పోస్టుమస్లీ. ఆ విధంగా ఓకే, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈయనకి 2015లో భారతరత్న కూడా లభించింది. ఇవి కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. అండ్ ఈయన ఆజన్మ బ్రహ్మచారి. ఈయన వివాహం చేసుకోకుండా లాస్ట్ వరకు కూడా అలాగే గడిపారు. 2018లో ఆల్మోస్ట్ 93 ఇయర్స్, అట్ ద ఏజ్ ఆఫ్ 93 ఇయర్స్ హీ హ్యాస్ డైడ్. అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలో సర్వశిక్ష అభియాన్ దేని గురించి అండి? ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి ఫోకస్ చేస్తూ దీన్ని లాంచ్ చేశారు. ఇదొకటి. ఇంకా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, గ్రామాల్లో ఉన్నటువంటి రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లో భాగమైనటువంటి రోడ్స్, వాటిలో కనెక్టివిటీ తీసుకుని రావడానికి గ్రామ సడక్ యోజన, గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లని బాగు చేయటం, లేనటువంటి ప్లేసెస్లో రోడ్స్ని లెవీ చేయడం, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ వన్. ఇంకొకటి వచ్చేసి ఏంటి అని అంటే
గోల్డెన్ క్వాడ్రిలేటరల్ 2001వ సంవత్సరంలో ఈయన హయాంలో స్టార్ట్ అయింది. 4-5 years తర్వాత అది కంప్లీట్ అయింది. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ఈజ్ ద క్వాడ్రిలేటరల్ దట్ కనెక్టింగ్ 4 నేషనల్ హైవేస్. ఆ 4 నేషనల్ హైవేస్ వచ్చేసి ఢిల్లీ, ముంబై, కోల్కత్తా అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి, వాట్ ఈజ్ అనదర్ స్టేట్ దట్ కనెక్ట్స్ దట్ గాట్ కనెక్టెడ్ బై గోల్డెన్ క్వాడ్రిలేటరల్. క్వాడ్రిలేటరల్ అంటే తెలుసు కదండి మీకు, క్వాడ్రిలేటరల్ ఏ షేప్లో ఉంటుందో, అంటే పారలోగ్రామ్కి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, 4 sides ఉంటాయి. అట్లా గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అన్నది ఈయనే స్టార్ట్ చేశారు. ఇది మాత్రమే కాదు, ఈవెన్ పోఖ్రాన్ టెస్ట్ ఈ టెస్ట్ని కూడా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసింది. పోఖ్రాన్ టెస్ట్ని కూడా, ఇది ఎక్కడుందండి, పోఖ్రాన్ రాజస్థాన్లో ఉన్నది కదా. ఈ పోఖ్రాన్ టెస్ట్ని కూడా కండక్ట్ చేసింది ఈయన హయాంలోనే. న్యూక్లియర్ బాంబ్స్ కరెక్ట్గా పనిచేస్తాయా లేదా అన్నది ఆ టెస్ట్ కూడా జరిపింది ఈయన హయాంలోనే. రీసెంట్గా ఈయన పేరు మీద సంస్కృతి ఏదో సనాతన సంస్కృతి అటల్ సంస్కృతి ఏదో బుక్, ఆ పేరుతో ఒక బుక్ ఉంది. ఆ బుక్ని రీసెంట్గా ఎవరు రిలీజ్ చేశారు అని అంటే మన వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి రాధాకృష్ణన్ గారు ఈయన పుట్టినరోజు కంటే ముందే దాన్ని రిలీజ్ చేశారు. అంటే ఆయన లైఫ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ దాని గురించి అంతా కూడా రాధాకృష్ణన్ గారు ఒక పుస్తకం ఆయన రచించలేదు, రాసినటువంటి వ్యక్తి వేరే. ఆయన ఎవరు అనంటే రాజస్థాన్ అసెంబ్లీకి స్పీకర్గా పనిచేస్తున్నటువంటి దేవ్య సంథింగ్ వాజ్ దర్, రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్. ఆయనే ఈ పుస్తకాన్ని రాశారు ఈయన గురించి. దాన్ని లాంచ్ చేసింది మాత్రం మన వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి రాధాకృష్ణన్ గారు దానిని రిలీజ్ చేశారు. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ పుస్తకం ఏంటో ఎగ్జాక్ట్గా పేరు నేను మర్చిపోయాను, తెలిస్తే నాకు కామెంట్ చేయొచ్చు ఆ పుస్తకం గురించి. ఓకే, ఈ విధంగా గుడ్ గవర్నెన్స్ డే సెలబ్రేటెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ హిమ్. ఇప్పుడు గుడ్ గవర్నెన్స్ డే వచ్చింది కదా, అలాగే ఫార్మర్స్ డే, చౌదరి చరణ్ సింగ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఫార్మర్స్ డేని సెలబ్రేట్ చేస్తాం. నేషనల్ ఇంటిగ్రేషన్ డే ఎవరి పుట్టినరోజు సందర్భంగా మనం సెలబ్రేట్ చేస్తాం, సద్భావన దివస్. హార్మనీ డే ఎవరి పేరు మీదుగా సెలబ్రేట్ చేస్తాం, గ్లోబల్ లెవెల్లో హార్మనీ డే అని చెప్పేసి ఎవరి పుట్టినరోజుని సెలబ్రేట్ చేస్తాం. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. నాన్ వైలెన్స్ డే అని అంటే మన గాంధీ గారి పుట్టినరోజు October 2. స్వామి వివేకానంద పుట్టినరోజు వచ్చేసి నేషనల్ లెవెల్లో యూత్ డేగా సెలబ్రేట్ చేస్తాం. జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు దట్ ఈస్ సెలబ్రేటెడ్ as చిల్డ్రన్స్ డే ఆన్ November 14th. అబ్దుల్ కలాం గారి పుట్టినరోజు దట్ ఈస్ October 15th, గ్లోబల్ లెవెల్లో స్టూడెంట్స్ డేగా సెలబ్రేట్ చేస్తాం. అదేవిధంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆయన పుట్టినరోజు వచ్చేసేప్పుడు November 11th. నేషనల్ లెవెల్లో ఎడ్యుకేషన్ డే అని అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి పుట్టినరోజు అని అంటాం. అదేవిధంగా నేషనల్ ఏక్తా దివస్ ఆర్ యూనిటీ డే October 31st. ఎవరి పుట్టినరోజు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పుట్టినరోజునే మనం నేషనల్ యూనిటీ డేగా సెలబ్రేట్ చేస్తాం. ఇట్లా ఈ డేస్ అన్నీ కూడా ఇంపార్టెంట్. అంటే పర్టికులర్గా ఒక డే అని చెప్పి ఇచ్చేసి ఎవరి పుట్టినరోజు సందర్భంగా, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, ఈయన పేరు మీద అంటే ఈ గుడ్ గవర్నెన్స్ డే అని సెలబ్రేట్ చేస్తారని చెప్పుకున్నాం కదా. గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ కూడా ఎవ్రీ ఇయర్ మన భారతదేశం గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ ఇప్పుడు స్టేట్ లెవెల్లో, యూనియన్ టెరిటరీ లెవెల్లో, హిమాలయన్ స్టేట్స్ ఇట్లా టోటల్గా 3 categories ఉన్నాయండి. ఒకటి వచ్చేసి గ్రూప్ ఏ, గ్రూప్ బి, ఇంకొకటి వచ్చేసి యూనియన్ టెరిటరీస్ అయితే సెపరేట్. ఇంకో కేటగిరీ ఏంటి అని అంటే ఈస్టర్న్, అదేవిధంగా నార్త్ ఈస్టర్న్ అండ్ హిమాలయన్ రీజియన్స్. ఇట్లా 3 డివిజన్స్ చేస్తారు, గ్రూప్ ఏ, గ్రూప్ బి అండ్ దిస్ వన్. దాంతోపాటుగా యూనియన్ టెరిటరీస్ అట్లా సెపరేట్ చేసి ఈ కేటగిరీస్ వైజ్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్. టోటల్గా ఎన్ని రంగాలు ఉంటాయి అని అంటే దీస్ ఆర్ 10 pillars
జ్యుడిషియరీ, పబ్లిక్ సేఫ్టీ, కామర్స్ అండ్ ఇండస్ట్రీ, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్, అగ్రికల్చర్, ఎకనామిక్ రంగంలో ఎట్లా ఉంది, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ హెచ్ఆర్డి ఎట్లా ఉంది, ఎన్వైర్న్మెంట్, పబ్లిక్ హెల్త్, సోషల్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్, ఈ అన్ని రంగాల్లో ఈ 10 రంగాల్లో కూడా ఆ పర్టికులర్ స్టేట్ ఆర్ పర్టికులర్ యూటీ ఏ విధమైనటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ని తీసుకొని వస్తుంది, ఏ విధమైనటువంటి ప్రోగ్రెస్ని కనబరుస్తుంది, దాన్ని బేస్ చేసుకొని ఈ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ అన్నటువంటి దాన్ని అసెస్ చేసి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అనమాట. రైట్, నెక్స్ట్ గ్లోబల్ ఫుడ్ సిటీస్ ర్యాంకింగ్ 2025. దీన్ని ఎవరు రిలీజ్ చేశారంటే టేస్టీ అట్లాస్ వరల్డ్ ఫుడ్ అవార్డ్స్ వాళ్ళు ఈ గ్లోబల్ ఫుడ్ సిటీ ర్యాంకింగ్స్, ఈ ఫుడ్ సిటీ ర్యాంకింగ్స్లో టాప్ 10లో మన భారతదేశం నుంచి 5th ప్లేస్ 9th ప్లేస్లో ఏదుతుందండి అని అంటే 9th ప్లేస్లో మన ముంబై నిలిచిందనమాట. స్ట్రీట్ ఫుడ్ జాబితాలో ముంబై అన్నది టాప్ 10లో మన భారతదేశం నుంచి ఉన్న ఒకే ఒక్క సిటీ ఏదంటే ఇది. ఇంకా టాప్ 100లో అయితే టోటల్గా 6 ఉంటున్నాయి, టాప్ 10లో అయితే మన భారతదేశం నుంచి ఒకే ఒక్కటి ఉంది. అండ్ మేజర్గా ఈ టాప్ 10లో కూడా డామినేట్ చేసినటువంటి దేశం ఏదండి అని అంటే సిటీస్, మ్యాక్సిమం సిటీస్ ఆర్ ఫ్రమ్ ఇటలీ. రీసెంట్గా ఇటలీకి ఒక గుర్తింపు కూడా లభించింది. వాట్ ఈస్ దట్? యునెస్కో నుంచి ఇటలీ ఫుడ్కి లేదా ఇటలీ క్యూజిన్కి ఒక అంతర్జాతీయ గుర్తింపు లభించింది. వాట్ ఈస్ దట్ రికగ్నిషన్? దీని గురించి నేను క్లాస్లో కూడా చెప్పాను. ఆ రికగ్నిషన్ ఏంటి? ఇటలీ చాలా చాలా ఇంపార్టెంట్, తెలుస్తుంది నాకు కమెంట్ చేయండి. ఇటలీ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి? రోమ్ అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. దీని గురించి చూద్దాం. ఇటాలియన్ సిటీస్ 6 స్పాట్స్, 6 టాప్ 10లో 6 స్పాట్స్ వచ్చేసి ఇదే ఉంది. మన ముంబై 5th ప్లేస్లో, నాట్ 9th పొజిషన్. ముంబై 5th ప్లేస్లో ఉన్నదన్నమాట. స్ట్రీట్ ఫుడ్, నాట్ 9th, మై బ్యాడ్. 6 స్పాట్స్, టాప్ 6 వచ్చేసి ఈ ఇటాలియన్ సిటీసే ఉన్నాయి. అండ్ 5th ప్లేస్లో మన ముంబై వడాపావ్. ముంబై అనగానే ఇమీడియట్గా మనకి స్ట్రైక్ అయ్యేది ఏంటండి? వడాపావ్. దిస్ ఈజ్ వెరీ వెరీ డెలీషియస్ స్ట్రీట్ ఫుడ్ చెప్పాలి అంటే అది ముంబైలోనే ఇట్ ఈస్ గుడ్. దాని అథెంటిసిటీ అక్కడ చాలా చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఓకే, ఆ విధంగా 6 స్పాట్స్ ఇటలీనే ఆక్యుపై చేసింది. ఇటలీ అనగానే మనకి ఏం గుర్తొస్తాయి? పిజ్జా గుర్తు రావాలి, మార్గరేటా గుర్తు రావాలి. మార్గరేటా పిజ్జా అది ఒక రకమైనటువంటి పిజ్జా. ఇంకా స్పాగెటీ, అదేవిధంగా మన నూడిల్స్ కాకుండా ఇంకొకటి పాస్తా. నూడిల్స్ ఈజ్ డిఫరెంట్, పిజ్జా, స్పాగెటీ, పాస్తా. అదేవిధంగా బర్గర్స్, పిజ్జా, వీటన్నిటికి కూడా చాలా చాలా ఫేమస్ ఇటాలియన్ ఫుడ్ అనమాట. దాంట్లో వాళ్ళు యూజ్ చేసేటువంటి ఇంగ్రీడియంట్స్కి ఒక స్పెషల్ ఫోకస్ ఉంటుంది. ఇండియా హ్యాడ్ 6 సిటీస్. టాప్ 100లో 6 సిటీస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఢిల్లీ 48th ప్లేస్లో, అంటే టాప్ 50లో మన భారతదేశం నుంచి 2 ఉన్నాయి. ఒకటి ముంబై 5th ప్లేస్లో ఉంది, ఇంకొకటి ఢిల్లీ 48th ప్లేస్లో ఉంది. తర్వాత అమృత్సర్ 53, హైదరాబాద్ 54, కోల్కతా 73, చెన్నై 93. హైదరాబాద్ ఎన్నో స్థానంలో ఉంది? 54. రీసెంట్గా లక్నో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్, ఓకే, గ్యాస్ట్రోనమీ కేటగిరీలో వచ్చింది. దట్ ఈస్ డిఫరెంట్. ఓకే, టోటల్గా ఎన్ని సిటీస్ వచ్చినాయి మన భారతదేశం నుంచి? టాప్ 100 ఫుడ్స్లో మన ఇండియా నుంచి ఎన్ని సిటీస్ ఉన్నాయనంటే ఈ ర్యాంకింగ్స్లో 6 సిటీస్ ఉన్నాయి. టాప్ 10లో వచ్చేసి ఒక ఇండియన్ సిటీ ఉంది, దట్ ఈజ్ ముంబై ఒకటే టాప్ 10లో ఉంది. అది కూడా ఎన్నో స్థానంలో ఉంది అని అంటే 5th ప్లేస్లో ముంబై అనేది ఉంది. రైట్, ఈ ఇటలీ టాప్ 10లో టాప్ 6 ప్లేసెస్ ఇటలీ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. నేపిల్స్ దేనికి ఫేమస్? పిజ్జా, మార్గరెట్. మిలాన్ దేనికి ఫేమస్? రిసోటో దానికి. బొలోగ్నా ఇది వచ్చేసి టాజియాటెల్. ఫ్లారెన్స్ వచ్చేసి బిస్టెకా. ముంబై వచ్చేసి స్ట్రీట్ ఫుడ్. జినోవా పెస్టో బేస్డ్ డిషెస్. ప్యారిస్ వచ్చేసి క్లాసిక్ ఫ్రెంచ్ క్యూజిన్. వియన్నా షిన్జెల్
రోమ్ వచ్చేసి కార్బనోరా, లిమా వచ్చేసి శివేష్. అట్లా టోటల్గా 6 cities ఆర్ ఫ్రమ్ దిస్ ఓన్లీ. రైట్, నెక్స్ట్ వన్ లాస్ట్ టుడే రాష్ట్ర ప్రేరణ స్థల్. రాష్ట్ర ప్రేరణ స్థల్ అన్నటువంటి దాన్ని ఎక్కడ అన్వేల్ చేశారు అంటే లక్నో ఉత్తరప్రదేశ్లో దీన్ని అన్వేల్ చేశారు. అంటే ఆ సిటీకి అవుట్స్కట్స్లో దీన్ని అన్వేల్ చేశారు. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, దిస్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ లోటస్ షేప్లో ఇట్లా. ఫెమిలియర్ పర్సనాలిటీస్ లైక్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్, అదేవిధంగా మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఇట్లా ఫెమిలియర్ పర్సనాలిటీస్ వాళ్ళ స్టాట్యూస్ని ఇక్కడ అన్వేల్ చేశారు. ఒక్కొక్కటి సమ్ టన్స్ ఆఫ్ వెయిట్ ఉంది. దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారు అని అంటే రీసెంట్గా December 25th, దట్ ఈజ్ ఎస్టర్డే ఇట్ సెల్ఫ్, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీనిని అన్వేల్ చేశారనమాట రీసెంట్గా. హూ హ్యాస్ అన్వేల్డ్ దిస్ వన్ అని అంటే రాష్ట్రీయ ప్రేరణ స్థల్. ప్రేరణ అంటే ఏంటండి, లిటరల్ మీనింగ్ వచ్చేసి ఇన్స్పిరేషన్. కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఎకర్స్లో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. అంటే లక్నోకి చివర అవుట్స్కట్స్లో దీన్ని అన్వేల్ చేశారు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇన్స్పిరేషనల్ అని అంటే దీని ద్వారా స్టేట్ ఆఫ్ ఆర్ట్ మ్యూజియం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎవరైతే ఫెమిలియర్ పర్సనాలిటీస్ దీన్ని అంటే మన భారతదేశపు పాలిటిక్స్ కానివ్వండి, వేరేవి కానివ్వండి, వాటిని షేప్ చేయటానికి ఎవరైతే అట్మోస్ట్ కాంట్రిబ్యూట్ చేశారో అలాంటి వ్యక్తుల ఫిగర్ హెడ్స్, అలాంటి వ్యక్తుల స్టాట్యూస్, ఆ స్టాట్యూస్తో పాటు వాళ్ళు ఏమేమి పనులు చేశారు వాటిని కూడా అన్వేల్ చేశారనమాట రీసెంట్గా. దట్ ఈజ్ రాష్ట్రీయ ప్రేరణ స్థల్ ఎకర్స్. ఇట్ హ్యాస్ బీన్ స్లిప్డ్ ఫ్రమ్ మై మైండ్. అండ్ నెక్స్ట్ వన్, see the last one for today. ద్రౌపది ముర్ము గారు ఇవాళ ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్, వీర్ బాల్ దివస్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారో చెప్పండి. వీర్ బాల్ దివస్ సందర్భంగా వీళ్ళకి ఈ అవార్డ్స్ని అందజేయనున్నారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ ఎవరికి అందజేస్తారు అని అంటే ఎవరికైతే చిల్డ్రన్కి ఎక్సెప్షనల్ ఎబిలిటీస్, అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్, సెల్ఫ్ నామినేట్ అవ్వచ్చు, లేదనంటే ఇంకెవరైనా ద్వారా అయినా నామినేట్ అవ్వచ్చు. ఏ ఫీల్డ్స్లో అని అంటే బ్రేవరీ, ఎవరైనా వాళ్ళ ప్రాణాలకి తెగించి ఎవరైనా వ్యక్తిని కాపాడటం, వరదల్లో చిక్కుపోయినప్పుడు కానీ, లేదంటే సమ్ యాక్సిడెంట్స్ నుంచి కానీ అలా కాపాడడం బ్రేవరీ. స్పోర్ట్స్ రంగంలో సోషల్ సర్వీస్, ఎన్వైర్న్మెంట్, ఆర్ట్ అండ్ కల్చర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ 6 కేటగిరీస్లో ఎవరైతే 5 నుంచి 18 years పిల్లలు, అంతేకాని అది బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా 5 to 18 years చిల్డ్రన్ ఈ 6 కేటగిరీస్లో అవుట్ స్టాండింగ్ ఎక్సెప్షనల్ ఎబిలిటీస్. చిన్నపిల్లలంటే చాలా నైవ్ ఉంటారు. నైవ్ అంటే అమాయకంగా ఉంటారు, ఏమీ తెలియకుండా అలా చిన్నపిల్లలు అలా ఉంటారు. కానీ చైల్డ్ ప్రాజడీ అని అంటాం చూసారా. ప్రాజడీ అంటే ఏంటంటే చైల్డ్ ప్రాజడీ అని కొంతమంది పిల్లల్ని అంటాం. ఎవరైతే వాళ్ళ వయసుకి తగ్గ పనులు చేయకుండా, ఇప్పుడు మనకి 15 yearsకి 10th కంప్లీట్ అవుతుంది, అలా కాకుండా కొంతమందికి 12 years 13 yearsకే 10th క్లాస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అలా కంప్లీట్ చేయడం లేదు అని అంటే 20 years వరకు వాళ్ళు పీజీ, పిహెచ్డి ఇలాంటివి కంప్లీట్ చేశారనుకోండి. అలా చాలామంది పర్సనాలిటీస్ ఉన్నారు. వాళ్ళని చైల్డ్ ప్రాజడీ అని చెప్పేసి చెప్తాం. దట్ ఈజ్ డిఫరెంట్. చైల్డ్ ప్రాజడీ ఈజ్ డిఫరెంట్, దిస్ ఈజ్ డిఫరెంట్. అట్లా ఎక్సెప్షనల్ క్వాలిటీస్ కనబరిచినటువంటి పిల్లలకి 5 to 18 years పిల్లలు ఈ 6 కేటగిరీస్లో ఎక్సెప్షనల్ ఎబిలిటీస్ అండ్ అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్స్ కనబరిచినటువంటి వాళ్ళకి ప్రతి ఇయర్ కూడా ఈ అవార్డ్స్ని అందజేస్తూ ఉంటారు అనమాట ఈ కేటగిరీస్లో. సో ఆ విధంగా మన ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ ద్రౌపది ముర్ము గారు వీటిని ప్రజెంట్ చేయనున్నారు. బాల్ పురస్కార్, వీర్ బాల్ దివస్ ఎప్పుడు, అండ్ దానితో పాటుగా అసలు ఈ అవార్డ్స్ అనేవి ఏ ఇయర్ నుంచి ఇవ్వటం మొదలు పెట్టారు తెలిస్తే నాకు కమెంట్ చేయండి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా తెలిస్తే కమెంట్ చేయండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్. విల్ బి మీటింగ్ ఫర్ అనదర్ సెషన్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. దాంతోపాటు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సివిక్ అడ్డా. అండ్ థ్యాంక్ యూ సో మచ్.